శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతించవద్దని స్పష్టం. కరీంనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్ కలెక్టరేట్ ముందు తెలంగాణ జాగృతి ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ నెలకు 2500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల పంపిణీ ఏమైందని నేతలు ప్రశ్నించారు. 26 నెలలు గడిచినా బడ్జెట్ సాకులు చెప్పడం సరికాదని, హామీలు నెరవేర్చకుంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేరుతో 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ 26 మాసాల నుండి అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇలా బంగారం రేటు పెరిగిందని. ఏ బుద్ధి లేదా మీకు? ఆ వాగ్దానం చేసే ముందు బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతుంది, మరి మహిళలకు ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో మరి మీకు అప్పుడు ఆలోచన లేదా? మరి రోజు ఖజానా దగ్గర మా దగ్గర డబ్బులు లేవు, 2500 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పి అక్కడిక్కడ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానం 2500 ఇచ్చే ముందు మీరు ప్రభుత్వం యొక్క లెక్కలు తీసుకోలేదా? మన బడ్జెట్ యొక్క లెక్కలు తీసుకోలేదా? ఇవన్నీ ఆలోచించే కదా, ఇవన్నీ ఆలోచించే మీరు ఎన్నికల్లో మహిళలకు, తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్న ముంచుతున్నటువంటి మాట. మీరేమన్నారు? 4000 రూపాయలు పింఛన్ను మేము 100 రోజుల్లోనే పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ 26 మాసాలు గడుస్తూ ఉంది. అయినా మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం చెందుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మహిళా లోకమంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది. ఇది ఇక్కడితే వదిలిపెట్టే సమస్య లేదు. ఇలా కరీంనగర్లో ధర్నా జరిగింది. మొన్న కవితక్క ప్రజా భవన్ను ముట్టడి చేసింది. ఇలా కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇది జిల్లాకు పోతుంది. మీరు చెల్లించే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడి చేస్తాం, తెలంగాణ సచివాలయాన్ని ముట్టడి చేస్తాం. ఈ మహిళలకు ఇచ్చేటువంటి హక్కులను, మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను నెరవేరే వరకు ఈ ప్రభుత్వాన్ని వేటాడుతూనే ఉంటాం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డయాబీ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం, పీఏడీపై అవగాహన అత్యవసరమని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్స్ ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటీస్ ఉన్నవారిలో పిర్పెంట్ ఆర్టియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని, డయాబెటీస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్ళలో నొప్పి, కాలు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేలు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎలాగైతే మనకు హార్ట్ డిసీజ్ని మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే సిఏడి అంటాము, అలానే కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చే వ్యాధిని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పిఏడి అంటాం, అంటే ప్యాడ్ అని సంబోధిస్తాం.
అయితే ఈ వ్యాధి చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. షుగర్ పేషెంట్లో కూడా 30% ఆఫ్ పీపుల్కి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అనే వ్యాధి సోకి చాలామంది దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే మన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే హార్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు మన కాళ్ళకి ఇవ్వం. ఇప్పుడు కాళ్ళలో పుండ్లు వచ్చి వేలు తీసేయడము, పాదం తీసేయడము, మోకాలి కింది భాగం వరకు, పై భాగం వరకు కాలు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడము అనేది చాలామందిలో జరుగుతుంది. ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పటికీ కాళ్ళను ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఆ సమస్యను మనం త్వరితగతిన మనము దాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగిన వైద్యం తీసుకోగలిగితే కాలు కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఇండియాలో చాలామంది సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, అంటే ఇంట్లో ఒక పెద్ద కాలు పోయాయనుకోండి, వారు వేతనం రాదు, వారు కుటుంబం కూడా రోడ్డు మీదకి వస్తుంది. అది పేషెంట్కే కాదు, పేషెంట్ ప్రాణాలకి ప్రమాదం, వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో గురవుతుంటారు ఈ సమస్య రావడం వల్ల. కాకపోతే చాలామందికి ఇప్పటికీ ఈ యొక్క వ్యాధి ఉన్న వాళ్ళు ఈ మెయిన్ టౌన్స్లో, చిన్న చిన్న గ్రామాల్లో అక్కడున్న లోకల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల చాలామందికి కాలు కోల్పోవడం జరుగుతుంది. రంజాన్ మాసం సందర్భంగా జామతే హింద్ ముస్లిం ఆధ్వర్యంలో అన్ని మతాల మధ్య సామరస్యాన్ని, సేవాభావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. పేద అవసరార్థ కుటుంబాలకు కిట్స్ ఆహార సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని జామతే హింద్ ముస్లిం నేతలు పేర్కొన్నారు. నగరంలోని అన్ని ఏరియాలలో పేద ముస్లింలకు అవసరమైన ఆహార సామాగ్రి అందించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ, సేవా బ్యాంక్, రహ్మత్ వెల్ఫేర్ సొసైటీ, ఆన్లైన్ సెంటర్, ఉచిత కంప్యూటర్ సెంటర్, రుమాన్ క్లినిక్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు జమాతే ఇస్లాం హింద్ కరీంనగర్లో నిర్వహిస్తుందన్నారు. పత్రికా విలేకరుల సమావేశంలో జమాతే ఇస్లాం హింద్ కరీంనగర్ అధ్యక్షులు జనాబ్ పీర్ అహ్మద్ ఖాన్, నగర కార్యదర్శి ఇస్తాక్ అలీ గారు, పబ్లిక్ బిలేషన్ కార్యదర్శి మొయిద్ హమీద్, జమాత్ మంకమ్మ తోట అధ్యక్షులు మహమ్మద్ ఖైరుద్దీన్, కాశ్మీర్ గడ్డ అధ్యక్షులు సుబాన్ పాషా, ముఖంపుర అధ్యక్షులు షొమోట్ లతీఫీ, నవలాన్ అధ్యక్షులు ఆరిఫ్ ఇర్ఫాన్, కార్ఖానగడ్డ అధ్యక్షులు మజహ్మిల్ ఇర్ఫాన్, దన్ని చమన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ సిటీ ఆధ్వర్యంలో ఈరోజు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సోయబ్ అహ్మద్ గారి అధ్యక్షతన ఈ ఇఫ్తార్ బిందు మీడియా అండ్ ఎలక్ట్రానిక్ వారికి ప్రతి సంవత్సరం అనావైతీగా జమాత్ ఇస్లామీ హింద్ ఇటువంటి కార్యక్రమాలు పార్టీలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే జమాత్ ఇస్లామీ హింద్ సోదర భావము, మత వర్గాల మధ్య వైషమ్యాలు తగ్గించడానికి, సుహృద్భావం పెంపొందించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. మరి ఈ రమజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు ఎందుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలియపరచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనందరికీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే, వన్ గాడ్, వన్ హ్యుమానిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్ అండ్ రీజన్. స్వయంగా మనం పుట్టలేదు, దైవం మనకు పుట్టించాడు. కాబట్టి ఆ పుట్టించినటువంటి దైవము మనిషి ఏ విధంగా జీవించాలి, మంచిదేదో చెడ్డదేదో, మంచి మార్గం ఏదో చెడు మార్గం, సత్యము అసత్యము ఏదో బోధించడానికి దైవ గ్రంథాలను అవతరింపజేశాడు. అదే కోవకు చెందినటువంటి గ్రంథము దివ్య ఖురాన్. ఇది చిట్ట చివరి గ్రంథము. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించబడింది. కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. ప్రవక్తలు ఏం చేస్తారంటే దైవం అవతరించబడినటువంటి గ్రంథాలను మానవులు ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటి బోధించడానికి, సన్మార్గంలో పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4046 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4060 మంది పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలకు ఎవరికి సెల్ ఫోన్ తీసుకుని రావడానికి అనుమతి లేదని, సీసీ కెమెరాల సమక్షంలోనే ప్రశ్నపత్రాలు సీల్ ఓపెన్ చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేయాలని అన్నారు.
పరీక్ష కేంద్రాలకు ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్షా హాల్లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. చిట్యాల ఐలమ్మ విగ్రహం నుండి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం పరిధిలోని కుమ్మరి గ్రామంలో రజకులపై జరిగిన అన్యాయానికి నిరసనగా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ నరేష్ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 25 లక్షల ఎక్స్గ్రేషియా ఒక ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బహుజన జాతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు మా కరీంనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో మా చిట్యాల ఐలమ్మ విగ్రహం దగ్గర నుంచి వెళ్ళి భారీ సంఖ్యలో బీసీ నాయకులు మరియు మా నూతనంగా ఎన్నుకోబడిన మా రజక ముద్దుబిడ్డ కల్వ మల్లేశన్న గారి ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో వివిధ మా కుల సంఘ పెద్దలు అందరూ ఇక్కడికి కరీంనగర్ నుంచి వచ్చిన మా కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున మా నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన, మా చిన్నారి రజక ముద్దుబిడ్డ చనిపోవడం జరిగింది. దానికి శాంతియుతంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. చిట్యాల ఐలమ్మ విగ్రహం నుంచి తెలంగాణ చౌక్ దాకా ఈరోజు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒక్కటే, మేము కోరేది, ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక్కటే. అయ్యా రేవంత్ రెడ్డి గారు 18 తారీఖు రోజు ఈ జరిగిన సంఘటన ఇప్పటికీ మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నది. ఎక్కడో సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్కు ఆయన సూసైడ్ చేసుకున్నాడని, కోల వీక్షతని హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు దాని మీద ఇప్పటికీ స్పందిస్తూ ఉన్నారు. దాని మీద ఎక్కువ పోరాటం చేస్తున్నారు. మరి ఇక్కడో దళిత బిడ్డ ఆయన అవమానం చేసిన మహిళను ఇంతవరకు చర్యలేదు. మినిస్టర్ గారు అక్కడున్న ఎమ్మెల్యే చట్టం తన పనితీరుని తీసుకుపోతుంటాడు. అంటే రాహుల్ గాంధీ చెప్తే ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈ దళిత బిడ్డను కాళ్ళతోడు తన్ని చంపితే మా రజక బిడ్డలకు ఎవడాదుకుంటాడా? కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారి మీద తక్షణ చర్య తీసుకోవాలి. రజక జాతికి అందరికీ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. పసిపాపనని చూడకుండా వాడు దుర్మార్గంగా ప్రవర్తించి పాప చావు కారణమైన వాళ్ళని అందరినీ వాళ్ళ కుల అహంకారంతో
చేసిన పని వెంటనే వారిని దోషులను శిక్షించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ₹1 కోటి ఎక్సైజ్ ఇప్పించుకుంటూ వారి ఇంటిలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం కల్పించాలి. దీన్ని వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీని ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాము హెచ్చరిస్తూ కరీంనగర్ రజక పక్షాన నేటి రోజున కొవ్వొత్తుల శాంతియుత కార్యక్రమం చేపట్టాము. సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మన దేశంలో ఒక గందరగోళమైన పరిస్థితి అనుకుంటాం. అందులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పౌర హక్కులు కాపాడుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు సైతం అమలు కాకుండా నిరోధిస్తున్నటువంటి పరిస్థితి అనుకుంటాం. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం ఈ పరిపాటిగా మారిపోయింది. మోడీ ఆగడాలు అంతు లేకుండా పోతుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఏది కావాలంటే నేను చేస్తాను, నాకు చెప్పండి అని ప్రజల్ని ప్రలోభాలకు చేసి ఎన్నికలంటే తాయిదా, ఎన్నికలంటే డబ్బు, ఎన్నికలంటే ప్రలోభాలు, అరచేత స్వార్థం. మొన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉచితాలు ఏమిటి, నిజంగానే ఉచితంగా ఓట్ల వరకనే అర్థమవుతాం. అంటే ఓట్ల సాధనకు అవి మరి పరికరాలు ఉచితాలు. ఆ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి అంతర్మతం జరగాలి. ఓ మోడీ, నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉండి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావాలి కాబట్టి, బీజేపీ కావాలి కాబట్టి అడ్డమైన పద్ధతికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపునేమో కేరళలో కూడా సరే కేరళని మార్చేసిన సంతోషం. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు ముత్యం వెంకటేష్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సీసీ కెమెరాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినట్లు దాత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. గౌడ సంఘం నాయకులకు, పెద్దలకు, అధ్యక్షులకు, మాజీ ఎంపీడీసీ గారికి మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఎల్లమ్మ తల్లి గుడి లోపల మన ముత్యాల మలయ జోరపడ మల్లన్న అంటారు అందరూ కూడా, వారి పెద్ద కుమారుడు వెంకటేష్ పేరు మీద వారి చిన్న కుమారుడు అంటే మధ్య ప్రశాంత్ గారు వారి అన్నగారి పేరు మీద సీసీ కెమెరాలు అందజేయడం మేమందరం కూడా హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఎందుకంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మధ్య దొంగతనాలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచించి వాళ్ళ అన్నగారి పేరు మీద ఇవ్వడమే ఆలోచన రావడం గొప్ప విషయం. కాబట్టి ప్రశాంత్ను ముఖ్యంగా మా బాపును మలయ బాపును ముఖ్యంగా అభినందిస్తున్నాం గ్రామ తరఫున. ఎందుకంటే గతంలో ఎన్నో దొంగతనాలు జరిగినా కూడా ఎవరు కూడా స్పందించలేదు. వారు స్వచ్ఛందంగా స్పందించి సీసీ కెమెరా అందించడానికి చాలా గొప్ప విషయం. మీరు అందరూ కూడా గ్రామంలో అంటే పెద్దమ్మ టెంపుల్ కానీ ఇంకే గుడైనా సరే కూడా అందరం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందాం. ఎవరైతే
దాతలు ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చి వారైతే మనకు దాతలు సాయం చేస్తే వారందరినీ కూడా గ్రామం తరపున ప్రత్యేకంగా అభినందించి వారికి సత్కారాలు కూడా చేస్తాం. అదేవిధంగా గ్రామ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటువంటి కార్యక్రమాలు చేసేవారిని ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొనది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన ఇల్లంతకుంట ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే మేము. ఈరోజు ఇల్లంతకుంట రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్లో గౌడ సంఘం మరియు సభ్యులు వారి యొక్క ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో స్పాన్సర్ దీనికి ప్రశాంత్ దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. 4 కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇల్లంతకుంట చుట్టుపక్కల గ్రామంలో అమ్మవారి టెంపుల్ అంటే పెద్దమ్మ టెంపుల్ మరియు ఎల్లమ్మ టెంపుల్లో కొందరు దొంగలు ఈ దొంగతనాలు చేయడము, ఉండిలు పగలగొట్టడం లాంటి కార్యక్రమాలు చేసినారు. దానికి మా యొక్క పోలీసుల సూచన మేరకు ఈరోజు గౌడ సంఘం సభ్యులు యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఇలాగే అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కానీ మరియు ఎల్లమ్మ టెంపుల్ కానీ మరియు మిగతా ఏ గుడి ఉన్నా కూడా దీనికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణగా ఉంటుంది. 1000 మంది పోలీసులు చేయాల్సిన పని కూడా ఒక సీసీ కెమెరా చేస్తుంది. కుల దురంకార హత్యలను ఖండించండి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య పేర్కొన్నారు. పెద్దలింగాపూర్ గ్రామంలోని రజక సంఘం ఆధ్వర్యంలో కుల ఉన్మాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో జాతి కుల అహంకారుల దాడిలో మరణించిన రజక కులానికి చెందిన పసికందు మరణానికి కారకులైన దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, రజక సంఘం యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హిందూ దాడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతూ ఉంటే ఇక్కడ కులంగా తీసుకొస్తా ఉన్నారు. అంటే గడప లోపల కులం, గడప దాటిన తర్వాత అంతా హిందువులం అని చెప్పేటువంటి దురంకారులు మరి ఈరోజు వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా? ఈరోజు మన రాష్ట్రంలో బండి సంజయ్ ఉన్నాడు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి ఉన్నాడు కేంద్ర మంత్రి, తదితరులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి మంత్రులు ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ హత్య మీద ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే రెడ్డి ఒకటే అనేటువంటి భావనలో ఉన్నారా? ఎవడైనా ఒకటే, ఏ కులంలో ఉన్నా దురంకార హత్యను ఖండించాల్సినటువంటి బాధ్యత మర్చిపోయి ఈరోజు బండి సంజయ్ గారు కూడా మాట్లాడాలి. ఎందుకంటే బండి సంజయ్కి ఈ రాష్ట్రంలో ఒక పేరుంది, ఏంది హిందువుల మీద దాడి జరిగితే స్పందిస్తారని. మరి ఈ సాకలి బిడ్డ హిందువు కాదా? ఒక ముదిరాజు బిడ్డ హిందువు కాదా? ఒక కుమ్మరి హిందువు కాదా? ఒక మాల హిందువు కాదా? ఒక మాది హిందువు కాదా? మరి ఇన్ని దురంకార హత్యలు వీళ్ళు ఎందుకు ఇక్కడ ఖండించడం లేదు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత పెద్దటువంటి ఉద్యమాలు చేసే బండి సంజయ్ గారు మరియు మిగతా హిందూ మేధావులని చెప్పుకునేవారు, మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులు కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలింగపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో రజక సంఘం మరియు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల దురంకార హత్యకు పాల్పడ్డటువంటి శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇక నుంచి అయినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ చైతన్యమై ఉద్యమించకపోతే భవిష్యత్తులో కూడా ఆ టెంపుల్నే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం సృష్టించుకున్నటువంటి దేవాలయాల్లో అన్ని సేవలు మనమే చేస్తూ ఉంటాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికైన వార్డు సభ్యుల సామర్థ్య వృద్ధి కోసం మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్ తెలిపారు. మార్చి 2 నుంచి 13వ తేదీ వరకు 2 విడతలుగా ఈ శిక్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. మండలంలో మొత్తం 210 మంది వార్డు సభ్యుల్లో తొలి విడతగా 105 మందికి మార్చి 2 నుంచి 7 వరకు, రెండో విడతగా 105 మందికి మార్చి 9 నుండి 13 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో బేగంపేట, బెజ్జంకి క్రాసింగ్, చీలాపూర్పల్లి, దాచారం, దేవక్కపల్లి, గార్గిల్లాపూర్, గూడెం, గుగ్గిల, గుండారం గ్రామ పంచాయతీలకు చెందిన వార్డు సభ్యులు పాల్గొననున్నారు. ఈ శిక్షణలో గ్రామాభివృద్ధి, పంచాయతీ పరిపాలన, నిధుల వినియోగం, సంక్షేమ పథకాలు తదితర 19 అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశ మందిరంలో తరగతులు జరుగుతాయని, పాల్గొన్న సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతి వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఆదేశించారు. గతంలో మొన్న జరిగిన ఎన్నికలలో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం నిశ్చయం
నిర్వహించడం జరిగింది. కాబట్టి మన మండలంలో ఉన్న వివిధ గ్రామాలలో ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరూ ఇట్టి శిక్షణ తరగతులకు హాజరై ప్రభుత్వం ద్వారా ఎన్ని నియమాలు ఉంటాయి, ఎలాంటి వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ సభ్యులు ఎలాంటి అధికారాలను వినియోగించుకోవాలి అనేది ఈ శిక్షణ తరగతులలో చెప్పడం జరుగుతుంది. కావున మండలంలో ఉన్న 210 వార్డు మెంబర్లు వారికి 2 విడతలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి 2 విడతలలో 105 మందికి 2 విడతలలో 5 రోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అది మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇట్టి వార్డు సభ్యులందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాము. అలుగునూరులో జరిగిన నిఖిల్ రెడ్డి వివాహ వేడుకలో కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరు కార్పొరేటర్ కాల్వ మల్లేశం సాంప్రదాయాలకు విలువనిస్తూ ప్రత్యేకంగా నిలిచారు. కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి శ్యామలగార్ల కుమారుడు నిఖిల్ రెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. గ్రామీణ హిందూ వివాహాల్లో చాకలి మంగలి వర్గాల వారు మైలపోలు పెళ్లిపోలు పోయడం తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్నప్పటికీ కార్పొరేటర్ కాల్వ మల్లేశం స్వయంగా పెళ్లిపీటలపై పోలు పోసి నూతన దంపతులను ఆశీర్వదించడం ద్వారా సంప్రదాయాల పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. రాజకీయ పదవి ఉన్నప్పటికీ గ్రామీణ విలువలను మరవకుండా ఆచరించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది. సమాజంలో ప్రతి వర్గాన్ని సమానంగా గౌరవించడం, సంప్రదాయాలను కాపాడటం తన బాధ్యతగా భావిస్తున్నాననే సందేశాన్ని ఆయన ఈ సందర్భంలో ఇచ్చారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. వేడుకకు హాజరైన పెద్దలు, ప్రజలు ఆయన సంప్రదాయాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రశంసించారు. చదువుకు తగ్గ బిజినెస్ చేద్దామంటే కావలసినంత పెట్టుబడి లేదు. పోనీ అందుకు తగ్గ ఉద్యోగం చేద్దామంటే అందులో సంతృప్తి లేదు. స్వయంగా తన కాళ్ళపై నిలబడాలన్నది ఆమె తపన. ఆ తపనలో నుండి ఆవిర్భవించిందే పానీపూరి బిజినెస్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఫుడ్ బిజినెస్కు శ్రీకారం చుట్టింది ఆ అమ్మాయి. తాను చదువుకున్న డిగ్రీ M.Pharmacy పేరుతోనే M.Pharmacy పానీపూరి వాలి పేరుతో చాట్ బండర్ ఏర్పాటు చేసి అనుకున్న కోరికను నెరవేర్చుకుంది. తోటి గ్రాడ్యుయేట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. అయితే నేను ఇక్కడ M.Pharmacy పానీపూరి అని ఇక్కడ పెట్టిండ్రు. అది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొకటి తెలియని ముచ్చట ఏంటంటే కంగన్ వాటర్తో ఇస్తున్నా అని చెప్పిండ్రు. సో ఇక్కడ టేస్ట్ అదంతా చాలా బాగుంది. 6 ఫ్లేవర్స్తో ఇస్తుండ్రు పానీపూరి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే నేను ఇది తినడానికి సప్తగిరి కాలనీ నుండి వచ్చిన, ఇది మాత్రం నిజం. ఫార్మసీ చేసింది కదా, ఇట్లా తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా బిజినెస్ చేసుకుంటుంది. చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎంత వర్క్ అంటే ఇక్కడ వర్క్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ అనేది లేదు. నేను ఎప్పుడు కొంచెం ఫుడ్లో మినిమం క్వాలిటీ చూసుకుంటా. ఇక్కడ మంచి క్వాలిటీతో ఇస్తుండ్రు, మంచిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, హెల్త్ కూడా బాగుంటుంది. సో అందరూ నాకైతే నచ్చింది. మీకు నచ్చితే ఒకసారి టేస్ట్ చేసి. నేను ఇక్కడ పానీపూరి తినడానికి ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. ఇక్కడ కంగన్ వాటర్తో చేస్తారని తెలిసాక చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత మంచిగా అంత ఖర్చు పెట్టి ఇక్కడ 6 ఫ్లేవర్స్తో చేస్తున్నారంటే, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే పానీపూరి తినడానికి అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేయడానికి రావచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మా బాబుకి కూడా చాలా నచ్చిన ఫ్లేవర్స్ ఉన్నాయి. కిడ్స్ ఫేవరెట్. సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇట్లా ఫింగర్ పెట్టు. సూపర్ అని. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతించవద్దని స్పష్టం.
కరీంనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్ కలెక్టరేట్ ముందు తెలంగాణ జాగృతి ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.